ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్లో ఫోర్త్ లెసన్ ద ఫన్ దే హ్యాడ్. ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్లోని ఆల్ లెసన్స్ గ్లోసరీ ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, చూడండి. ఈ వీడియోలో గ్లోసరీ కాకుండా మిగిలిన వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. We look scornful when we see something useless. టెక్స్ట్ బుక్ కనుక మీ దగ్గర ఉంటే టెక్స్ట్ బుక్ పక్కన ఉంచుకొని ఈ వీడియో చూస్తూ బిట్స్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. We look scornful when we see something useless. Your workbook does not have slots for writing. Why do you always dispute your younger brother's statements? The commander ordered loftily to the soldiers, "Open fire." All the boys screamed when they saw a snake in their classroom. ఇందులో బ్లాంక్స్ స్కోర్న్ఫుల్ అంటే అవహేళనగా, స్లాట్స్, నెక్స్ట్ డిస్ప్యూట్ వివాదం, లోఫ్టిలీ గంభీరంగా, స్క్రీమ్డ్ అరవడం. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న ఆపోజిట్స్ చూద్దాం. సీరియస్ ఫన్నీ, స్కేర్స్ ప్లెంటీ, ఐడిల్ బిజీ, అగ్రీ డిస్ప్యూట్, క్రియేట్ డిస్ట్రాయ్, నోయింగ్లీ అన్నోయింగ్లీ. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. మనకి టెక్స్ట్ బుక్లో ఇవి ఆర్డర్లో లేవు, మనకి ఆర్డర్లో రాయమన్నారు. నేను నోట్స్లో ఆర్డర్లో రాశాను, చూడండి. ఫస్ట్ వన్, రౌండ్ లిటిల్ మ్యాన్, బిగ్ రౌండ్ టేబుల్, లాంగ్ గ్రీన్ పెన్సిల్, లార్జ్ కంఫర్టబుల్ రూమ్, రౌండ్ సాఫ్ట్ చపాతి, ఫ్యాట్ బ్యూటిఫుల్ క్యాట్. నెక్స్ట్ ఈ లెసన్ గ్రామర్ పార్ట్. He added loftily, pronouncing the word carefully centuries ago. In this sentence, the words carefully and loftily are adverbs of manner because they tell us how the action is done. మనకు యాక్షన్ ఎలా తెలుపుతుందో తెలిపే పదాలను ఏమంటామంటే మనం అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం. హీ యాడెడ్ లోఫ్టిలీ అంటే గంభీరంగా, అంటే ఎలా చేశాడు అనే విషయం తెలుపుతుంది. కాబట్టి యాక్షన్ ఎలా జరిగింది, గంభీరంగా జరిగిందా, సైలెంట్గా జరిగిందా అనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి వాటిని మనం అడ్వర్బ్స్ అంటాం. నెక్స్ట్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా, ఇది కూడా అడ్వర్బ్. వి ఆల్ బిహేవ్ డిఫరెంట్లీ వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్జైటీ. ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. The report must be read carefully, only then the actions will be taken. The teacher shook her head sorrowfully when her student lied to her. The two teams played nonchalantly. ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ అన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ని తెలియజేస్తున్నాయి. వి ఆల్ బిహేవ్ డిఫరెంట్లీ, ఎలా బిహేవ్ చేస్తామో తెలుపుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్, దాని గురించి కంప్లీట్లీ మర్చిపోయాం. కంప్లీట్లీ ఎల్వై అనే సెంటెన్స్ వచ్చింది అండ్ దీని గురించి తెలుపుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ కేర్ఫుల్లీ, రిపోర్ట్ గురించి తెలుపుతుంది. కాబట్టి ఇది కూడా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. The teacher shook her head sorrowfully when her student lied to her. స్టూడెంట్ ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో ఆమె బాధగా తల వెనక్కి ఆనించింది. సారఫుల్లీ దీని గురించి తెలుపుతుంది. కాబట్టి ఇది కూడా అడ్వర్బ్. ద టూ టీమ్స్ ప్లేడ్ నన్చలాంట్లీ, ఇక్కడ నన్చలాంట్లీ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ని తెలియజేస్తుంది. They turned the pages which were yellow and crinkly. It was awfully funny to read words that stood still instead of moving the way. The underlined parts in these sentences are relative clauses.
ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. 2 సెంటెన్స్‌లో కూడా నేను కొన్ని వర్డ్స్‌కి అండర్‌లైన్ చేశాను. ఇక్కడ అండర్‌లైన్ చేసిన వర్డ్స్‌ని ఏమంటామంటే మనం క్లాస్ అంటాం. ద అండర్‌లైన్ పార్ట్స్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఆర్ రిలేటివ్ క్లాసెస్. రిలేటివ్ క్లాసెస్ అంటారు. ఏ రిలేటివ్ క్లాస్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ ఐడెంటిఫైస్ ఎ పర్సన్, ప్లేస్, టైమ్ ఆర్ థింగ్. రిలేటివ్ క్లాస్ ఏం తెలుపుతుందంటే ఒక పర్సన్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. విచ్ వర్ ఎల్లో అండ్ క్రింక్లీ. ఎలా ఉన్నాయి? ఎల్లోగా ఉన్నాయి అండ్ క్రింక్లీగా ఉన్నాయి. ఇక్కడ ఇట్ వాస్ అవఫుల్లీ ఫన్నీ టు రీడ్ వర్డ్స్ దట్ స్టూడ్ స్టిల్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ద వే. ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఏమంటామంటే మనం రిలేటివ్ క్లాస్ అంటాం. ఇట్ నార్మల్లీ బిగిన్స్ విత్ ఎ రిలేటివ్ ప్రొనౌన్స్ సచ్ యాజ్ హూ, వేర్, వెన్, వాట్, విచ్, దట్. మనం రిలేటివ్ క్లాస్ని ఎలా గుర్తించాలంటే అది ఎప్పుడు కూడా రిలేటివ్ ప్రొనౌన్స్తో స్టార్ట్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? హూ, వేర్, వెన్, వాట్, విచ్, దట్. ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ చూడండి, దే టర్న్డ్ ద పేజెస్ విచ్ వర్ ఎల్లో అండ్ క్రింక్లీ. దేంతో స్టార్ట్ అయింది? విచ్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్, ఇట్ వాజ్ అవఫుల్లీ ఫన్నీ టు రీడ్ వర్డ్స్ దట్ స్టూడ్ స్టిల్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ద వే. ఇదేంతో స్టార్ట్ అయింది? దట్తో స్టార్ట్ అయింది. అంటే దట్ నుంచి వే వరకు ఈ మొత్తం కూడా రిలేటివ్ క్లాస్. ఇక్కడ విచ్ నుంచి స్టార్ట్ అయింది మొత్తం రిలేటివ్ క్లాస్. ఇట్ ఫంక్షన్స్ లైక్ అన్ అడ్జెక్టివ్. ఇవి అడ్జెక్టివ్ లాగే ఉంటాయి. ఇట్ ఈజ్ నోన్ యాజ్ అడ్జెక్టివ్ క్లాస్. ఒకవేళ అడ్జెక్టివ్ లాగా ఉన్నట్టయితే దాన్ని మనం అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. దీన్ని మనం రిలేటివ్ క్లాస్ అని అంటాం. కానీ ఇవన్నీ కూడా అడ్జెక్టివ్ లాగే వర్క్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని అడ్జెక్టివ్ క్లాస్ అని కూడా అంటాం. నెక్స్ట్, ద పార్ట్ మార్గీ హేటెడ్ మోస్ట్ వాజ్ ద స్లాట్ వేర్ షీ హ్యాడ్ టు పుట్ హోంవర్క్ అండ్ టెస్ట్ పేపర్స్. ఇక్కడ క్లాస్ అనేది వేర్తో స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ద ఓల్డ్ కింగ్ ఆఫ్ స్కూల్ దట్ దే హ్యాడ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. దట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది క్లాస్. మై మదర్ సేస్ ఎ టీచర్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ టు ఫిట్ ద మైండ్ ఆఫ్ ఈచ్ బాయ్ అండ్ గర్ల్ ఇట్ టీచర్స్ అండ్ దట్ ఈచ్ కిడ్ హ్యాస్ టు బి థాట్ డిఫరెంట్లీ. ఇక్కడ దట్తో స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ద clause. Combine the sentences using where, who, which and that. Mahi always tells funny stories. We all like them. మనకి ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చి ఆ సెంటెన్స్ని వేర్తో కానీ, హూతో కానీ, విచ్తో కానీ, దట్తో కానీ ఏది మ్యాచ్ అయితే దాన్ని యూజ్ చేసి ఈ సెంటెన్స్ని కంబైన్ చేయమన్నారు. చూద్దాం. Mahi always tells funny stories which we all like. Dolly ate all the biscuits. I bought them for Chandu. ఈ సెంటెన్స్ని కంబైన్ చేసి రాయాలంటే Dolly ate all the biscuits that I bought them for Chandu. An old man visited us last night. He is my grandfather. An old man who visited us last night was my grandfather. We should remember the place we often used to meet. We should remember the place where we often used to meet. Divija gave me a camera. It was not working. The camera which Divija gave me was not working. టెక్స్ట్ బుక్ కనుక మీ దగ్గర ఉంటే టెక్స్ట్ బుక్ పక్కన ఉంచుకొని ఈ వీడియో చూస్తూ మీకు బిట్స్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ రిలేటివ్ క్లాసెస్. ఐ నో ద బాయ్ హూ వోన్ ద ఫస్ట్ ప్రైజ్. ఐ విజిటెడ్ ద ప్లేస్ విచ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చర్. హీ టోల్డ్ మీ ద టైమ్ విచ్ ఈజ్ నాట్ కన్వీనియంట్ ఫర్ మీ. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ బాట్ ఫ్రమ్ లైబ్రరీ. These are the suitable relative clauses for fill in the blanks. Next, editing.
హియర్ లిజన్. మనకి టెక్స్ట్ బుక్లో అండర్లైన్ వర్డ్స్ మిస్టేక్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ కరెక్షన్ చేసి రైట్ ఆన్సర్ రాసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ సిరిపురం విలేజ్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఫర్ 3 years. Men, women and children looked at the sky anxiously for signs of clouds. The pond was now a wide stretch of caked earth. Thirsty animals crowded around puddles of dirty water. Women went very far in search of water. They returned with pots of water balanced over their heads and some fodder of the cattle tucked under their arms. For anxiously was in heads. These are the corrections. ఇంకా మన ఛానల్లో 3rd క్లాస్ నుంచి అన్ని లెసన్స్ కూడా గ్రామర్ బిట్స్ అండ్ వొకాబులరీ కరెక్ట్ ఆన్సర్ చేసినవి ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి.